సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఇప్పటివరకు గ్రామర్ పార్ట్ లో టెన్సెస్ చెప్పుకున్నాం, నౌన్స్ చెప్పుకున్నాం, డీటెయిల్ నోట్స్, కంప్లీట్ నోట్స్. మన దాంట్లో అంతా కంప్లీట్ నోట్స్ ఉంటుంది. సో ఎక్కువ లెంత్ ఉన్న వీడియో అందులో కంప్లీట్ నోట్స్ ఉంటుంది. సో 1 అవర్ కంటే ఎక్కువ ఉండదు, హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ ఉండదు. సో 50 to 40 minutes కంపల్సరీ ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఇస్తాను. ఎందుకంటే కంప్లీట్ నోట్స్ చెప్పాలి, టైప్స్ అని చెప్పాలి. సో అందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పాలి. కాబట్టి దయచేసి వీడియో మొత్తం లాస్ట్ లో చూడండి, మీకు దానిలో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో నౌన్స్ అయిపోయింది, ప్రొనౌన్స్ అయిపోయింది, వర్బ్స్ అయిపోయాయి. సో ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే అడ్జెక్టివ్స్. సో ప్లీజ్ వాచ్ వీడియో అప్ టు ద సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్స్ చెప్పుకున్నాం, ప్రొనౌన్స్ చెప్పుకున్నాం, వర్బ్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు అడ్జెక్టివ్స్. సో ఫోర్త్ వన్ ఈస్ అడ్జెక్టివ్స్. సో ప్రతిదీ కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌన్స్ కంప్లీట్ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రొనౌన్స్ కంప్లీట్ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్బ్స్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం వర్బ్స్ ఏదైతే ఉంటాయో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేలిస్ట్ లో పెట్టాను. ఒకసారి అది మీరు చూడొచ్చు. సో కొద్దిగా లెంత్ ఉన్న వీడియో, లెంత్ అంటే మన వీడియో ఇప్పుడు కూడా మాక్సిమం హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఉంటుంది, 1 అవర్ కంటే తక్కువ ఉంటుంది. సో 1 అవర్ లోపే ఉంటుంది, హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే డెప్త్ నోట్స్ ఇస్తున్నాను కాబట్టి ఆ మాత్రం టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ క్వాలిటీ. ఒక నౌన్ గాని, ఒక ప్రనౌన్ గాని, ఒక నౌన్ గాని, ఒక ప్రనౌన్ గాని, ఈ రెండింటిని ఎలా ఉన్నారు అంటే సంథింగ్, వాటి యొక్క కలర్ ఏంటి, వాటి యొక్క క్వాంటిటీ ఏంటి, వాటి యొక్క క్వాలిటీస్ ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. ఏంటి? నౌన్ గాని, ప్రనౌన్ గాని, నౌన్ గాని, ప్రనౌన్ గాని ఎలా ఉన్నది, క్వాలిటీ, వాటి యొక్క క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటిని డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్. సో దే గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్. పీపుల్ కి, ప్లేసెస్ కి, థింగ్స్ కి, వీటికి ఒక మోర్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేదే అడ్జెక్టివ్. సో ఇప్పుడు మనకి అడ్జెక్టివ్ డెఫినేషన్ ఇది ఏంటి? నౌన్ గాని, ప్రనౌన్ గాని ఒక క్వాలిటీ డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్. సో మనకి అడ్జెక్టివ్స్ డెఫినేషన్ మనకి అర్థమైంది. సో ఇప్పుడు వీటిలో కొన్ని రకాలు ఉంటాయి, కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇందులో మనకి కొన్ని ఉంటాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ ఇలా మనకు ఒక సెంటెన్స్ ఉంది. దిస్ ఈస్ ఏ నార్మల్ సెంటెన్స్, ఎఫెక్టివ్ సెంటెన్స్. సో ఇందులో ఒక డిస్క్రైబింగ్ క్వాలిటీ ఏదో, సాయి ఇస్ ఏ బాయ్, అంతే, ఒక సెంటెన్స్ లో ఉంది. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? సాయి ఇస్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్క్రైబింగ్ క్వాలిటీ ఇచ్చాడు. అంటే ఏంటి? ఎలాంటి అబ్బాయి? గుడ్. సో గుడ్ ఈస్ ఏ అడ్జెక్టివ్. బాయ్ అనేది నౌనే కదా. సో ఇక్కడ చూసారా, అడ్జెక్టివ్ డిస్క్రైబ్ నౌన్. సో మరి నౌన్ ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాం మనం, అలా అనమాట. అలాగే నౌన్ అవ్వచ్చు, ప్రనౌన్ అవ్వచ్చు, వీరింటికి డిస్క్రైబ్ చేసిన క్వాలిటీయే అడ్జెక్టివ్. గుడ్ అనే కదా, సాయి ఇస్ ఏ బ్యాడ్ బాయ్, బ్యాడ్ ఇస్ ఏ అడ్జెక్టివ్. ఇలా ఒక క్వాలిటీస్ కోసం చెప్పేదే అడ్జెక్టివ్. సో మనకి ఇందులో కొన్ని అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీని, దీన్ని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అని కూడా అంటారు. దీన్ని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, కంగారు పడద్దు. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. సో ఇట్ టెల్స్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ లైక్ బి డిస్క్రైబ్ దర్ క్వాలిటీ. వాళ్ళ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేయడం, వాళ్ళ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ అనేది చేయడం. సో డిస్క్రిప్టివ్ క్వాలిటీస్ ఆల్సో కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ఇప్పుడు మీకు కొన్ని లిస్ట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏ బ్యూటిఫుల్ ఉమెన్, ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటి? ఏ ఉమెన్ అంటే నార్మల్ సెంటెన్స్. ఇక్కడ డిస్క్రైబింగ్ ఉమెన్ ఏమని డిస్క్రైబ్ చేశారు? ఏ బ్యూటిఫుల్ ఉమెన్. బ్యూటిఫుల్ ఇస్ ఏ అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ ఇస్ ఏ అడ్జెక్టివ్. ఏ హ్యాండ్సమ్ బాయ్, చూడండి, గర్ల్స్ కి బ్యూటిఫుల్ అనాలి, బాయ్స్ కి హ్యాండ్సమ్ అని అనాలి. సో బాయ్స్ కి బ్యూటిఫుల్ అని అనకూడదు. ఓకేనా? చూడండి ఇక్కడ. సో హ్యాండ్సమ్ ఉంది, హ్యాండ్సమ్ కి హే హ్యాండ్సమ్ బాయ్. ఏ బాయ్ అంటే నార్మల్ సెంటెన్స్. ఇక్కడ ఏమన్నాడు? హే హ్యాండ్సమ్ బాయ్. సో హ్యాండ్సమ్ ఇస్ హియర్ అడ్జెక్టివ్. ఎలాంటి అబ్బాయి? హ్యాండ్సమ్ బాయ్. ఎలాంటి బాయ్? హ్యాండ్సమ్ బాయ్. హ్యాండ్సమ్ ఇస్ ఏ అడ్జెక్టివ్. మరి ఎలా ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? అడ్జెక్టివ్ అంటే ఎలా, అంటే ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు. ఏదొచ్చింది? ఎలా. ఆ తెలుగులో ఎలా అనేదే ఇంగ్లీష్ లో అడ్జెక్టివ్. ఒక రకాన్ని, ఒక క్వాలిటీని చెప్పేది. నెక్స్ట్ ఇక్కడ ఏ పూర్ ఫ్యామిలీ. ఎలాంటి ఫ్యామిలీ? పూర్ ఫ్యామిలీ. పూర్ ఇస్ ఏ అడ్జెక్టివ్. ఏ రిచ్ కపుల్. ఎలాంటి కపుల్ వాళ్ళు? రిచ్ కపుల్. సో రిచ్ ఇస్ ఏ అడ్జెక్టివ్. ఏ స్ట్రేంజ్ ప్లేస్, వింతైన ప్లేస్, ఒక కొత్త ప్లేస్. సో ఎలాంటి ప్లేస్ అది? ఏ స్ట్రేంజ్ ప్లేస్. సో ఆన్సర్ స్ట్రేంజ్ ఇస్ ఏ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఏ యంగ్ షోల్డర్. సో ఇందులో ఎలాంటి షోల్డర్ అతను? ఏ యంగ్ ఇస్ ఏ అడ్జెక్టివ్. an old uncle. ఎలాంటి అంకుల్? ఓల్డ్ అంకుల్. ఓల్డ్ ఈస్ ఏ అడ్జెక్టివ్. ఏ కైండ్ లేడీ. కైండ్ అంటే జాలి,
కైండ్ అంటే జాలి, రకం అలా కూడా అవుతారు. ఇది హోమోనిమ్ వర్డ్ కైండ్. వన్ ఇస్ కైండ్ అంటే ఇప్పుడు హోమోనిమ్స్ అంటే, సో ఇప్పుడు సపోజ్ చూడండి, కైండ్ కైండ్ రెండు సేమే కానీ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ హోమోనిమ్స్. వన్ కైండ్ ఈస్ ఒక రకం, వన్ కైండ్ ఈస్ ఇలా జాలి, దయ, కరుణ ఇవన్నీ వస్తాయి. సో ఎలాంటి లేడీ? ఏ కైండ్ లేడీ. సో యువర్ ఆన్సర్ ఈస్ వాట్ ఈస్ యాడ్జెక్టివ్? కైండ్ ఈస్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఏ ఫెమిలియర్ వాయిస్. ఫెమిలియర్ అంటే బాగా తెలిసిన, బాగా మనకి అది విన్న వాయిస్. సో ఎలాంటి వాయిస్ అది? ఏ ఫెమిలియర్ వాయిస్. ఫెమిలియర్ ఈస్ యాడ్జెక్టివ్. ఏ డీప్ పూల్, డీప్ ఈస్ యాడ్జెక్టివ్. ఏ ఫ్లాట్ సర్ఫేస్, ఫ్లాట్ ఈస్ యాడ్జెక్టివ్. ఏ హాట్ డ్రింక్, ఎలాంటి డ్రింక్ అది? హాట్ డ్రింక్. సో హాట్ ఈస్ యాడ్జెక్టివ్. ఏ కోల్డ్ వెదర్, ఏ కోల్డ్ వింటర్, ఎలాంటి వింటర్? ఏ కోల్డ్, చలి వింటర్. సో కోల్డ్ ఇస్ యాడ్జెక్టివ్. ఏ సన్నీ డే, ఎలాంటి డే ఈరోజంతా? ఏ సన్నీ డే. ఏ సన్నీ డే, బాగా ఎండగా ఉండడం. సో సన్నీ ఇస్ యాడ్జెక్టివ్. ఏ కూల్ వెదర్, కూల్ ఎలాంటి వెదర్ ఇప్పుడు ఉంది? కూల్ వెదర్. కూల్ ఇస్ యాడ్జెక్టివ్. ఇలా దిస్ ఈస్ కాల్డ్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. దిస్ ఈస్ ద కంప్లీట్ నోట్స్. సో ఈ యొక్క నోట్స్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కంప్లీట్ నోట్స్, యాడ్జెక్టివ్స్ క్వాలిటీ లిస్ట్ నీట్ గా ఇచ్చి కంప్లీట్ నోట్స్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక్కసారి రివర్స్ చేస్తాను చూడండి. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో నౌన్ గానీ ప్రొనౌన్ గానీ డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్స్. సో ఇప్పుడు అందులో యాడ్జెక్టివ్ క్వాలిటీ అంటే ఏంటి తెలుసా? దీన్ని డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ అని కూడా అంటారు. ఇది సపోజ్ ఒక పర్సన్ ఎలా ఉన్నారు అని చెప్పేదే, అంటే ఒక క్వాలిటీ, వాళ్ళకు బిహేవింగ్, వాళ్ళొక ఉంటాయి కదా వాళ్ళ క్వాలిటీస్, అవన్నీ చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. అందులో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చాను. ఏ బ్యూటిఫుల్ ఉమెన్, బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్స్. హ్యాండ్సమ్ బాయ్స్, హ్యాండ్సమ్ ఇస్ యాడ్జెక్టివ్. పూర్ ఫ్యామిలీ, పూర్ ఇస్ యాడ్జెక్టివ్. ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఇచ్చాను. సో ఈ నోట్స్ మీరు నీట్ గా స్క్రీన్ షాట్ చేసి ఒక బుక్ లో రాసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ మీద ఒక పర్ఫెక్ట్ క్లియర్ గా నేను మీకు నోట్స్ అనేది ఇచ్చాను. సో హోప్ యూ అండర్స్టాండ్ ది యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే ఒక గుణాన్ని చెప్పేది. సో పర్సన్ ఒక గుణాన్ని చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. సో నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. సో ఒక నౌన్ గానీ ప్రొనౌన్ గానీ ఒక సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. సో సమ్ యాడ్జెక్టివ్స్ టెల్స్ అబౌట్ ది సైజ్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. పీపుల్ గానీ థింగ్స్ గానీ వాటి యొక్క సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. వాటి యొక్క సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. వాటి యొక్క సైజ్ కోసం చెప్పేదే యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. సో నెక్స్ట్ ఏ బిగ్ హౌస్. సో ఇందులో సైజ్ ఎక్కడ చెప్తున్నారు? బిగ్ హౌస్. సో సైజ్ ఎక్కడ తెలియంది మనకి? బిగ్. ఏ లార్జ్ ఆర్మీ. సో ఎలాంటి ఆర్మీ? లార్జ్ ఆర్మీ. మరి లార్జ్ సైజ్ కదా. సో లార్జ్ ఇస్ యాడ్జెక్టివ్. ఏ హ్యూజ్ షిప్. సో హ్యూజ్ అంటే చాలా పెద్దది. సో యాడ్జెక్టివ్ అంటే ఇక్కడ హ్యూజ్. నెక్స్ట్ ఏ టాల్ బిల్డింగ్. టాల్ అంటే పొడవైన బిల్డింగ్, చాలా హైట్ అయిన బిల్డింగ్. సో టాల్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. ఏ లాంగ్ బ్రిడ్జ్. ఎలాంటి బ్రిడ్జ్? లాంగ్ బ్రిడ్జ్. లాంగ్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. సో లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏంటి ప్రపంచంలో? సో పీహుఏ లాంగ్ బ్రిడ్జ్. ప్రపంచంలో నెంబర్ 1 పొడవైన లాంగ్ బ్రిడ్జ్. నెక్స్ట్ ఏ హై మౌంటైన్. ఎలాంటి మౌంటైన్? హై మౌంటైన్. మరి హై ఈస్ ఏ యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. ఇక్కడ దేని రిప్రజెంట్ చేసింది? థింగ్స్. సో దిస్ సమ్ యాడ్జెక్టివ్ టెల్స్ అబౌట్ ది సైజ్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ థింగ్స్ కోసం చెప్పింది. ఆర్మీ థింగ్స్, ఇలా థింగ్స్ కోసం చెప్పింది. సో ఏ షార్ట్ మ్యాన్. సో ఇక్కడ ఎవరి కోసం చెప్పింది? పర్సన్ కోసం చెప్పింది. ఆ పర్సన్ ఎలాంటి వాడు? షార్ట్. సో అబౌట్ ది సైజ్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్. సో అబౌట్ ది సైజ్ ఆఫ్, ఇక్కడ మ్యాన్, ఒక మ్యాన్ కోసం చెప్పింది. సో షార్ట్ ఈస్ యాడ్జెక్టివ్. ఏ థిన్ బాయ్. సో ఇక్కడ ఎలాంటి బాయ్? థిన్ బాయ్. సో సైజ్ ఇక్కడ ఏంటి? థిన్. సైజ్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. నెక్స్ట్ టైనీ ఫీట్. సో ఎలాంటి ఫీట్? టైనీ ఫీట్, చాలా చిన్న పాదము. సో టైనీ ఈస్ ఏ యాడ్జెక్టివ్. బిగ్ హ్యాండ్స్. ఎలాంటి హ్యాండ్స్? బిగ్ హ్యాండ్స్. సో బిగ్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. ఇవన్నీ సైజెస్ కదా, ఇవన్నీ సైజెస్. ఏ షార్ట్ స్కర్ట్. షార్ట్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. ఎలాంటి స్కర్ట్? షార్ట్ స్కర్ట్. నెక్స్ట్ లాంగ్ ట్రౌజర్స్. లాంగ్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. ట్రౌజర్స్ అని తెలుసు కదా, ఫుల్ గా ధరించేవి. సో ఆఫ్ గా ధరించేవి కాదు. సో ప్యాంట్స్ కానీ ఫుల్ గా ధరించేవి ట్రౌజర్స్ అని అంటారు. సో దీని యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. యాడ్జెక్టివ్ సైజ్ అంటే ఏంటి? డిస్క్రైబింగ్ అబౌట్ ది యాడ్జెక్టివ్ టెల్స్ అబౌట్ ది సైజ్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. పీపుల్ ఒక థింగ్, పీపుల్ కి ఒక థింగ్స్ కి, పీపుల్ గానీ థింగ్స్ గానీ సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. సో యాడ్జెక్టివ్ టెల్స్ అబౌట్ కలర్ ఆఫ్ థింగ్స్. ఆ థింగ్స్ ఒక కలర్స్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్. సో ఏ రెడ్ కార్పెట్. ఎలాంటి కార్పెట్? రెడ్ కార్పెట్. రెడ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్. ఏ వైట్ స్వాన్ అంటే హంస. స్వాన్ అంటే హంస. సో వైట్ ఇస్ యాడ్జెక్టివ్. ఏ బ్లూ యూనిఫామ్. ఎలాంటి యూనిఫామ్? ఏ కలర్ యూనిఫామ్ అది? బ్లూ యూనిఫామ్. బ్లూ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఏ గ్రే షూట్. సో గ్రే ఇస్ యాడ్జెక్టివ్. సో గ్రే, కంగారు పడద్దు. సో గ్రే ఇది కూడా రైటే. సో దిస్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్ ఈస్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్. సో నెక్స్ట్ an orange balloon. ఎలాంటి బెలూన్? ఇక్కడ యాడ్జెక్టివ్ కలర్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఏ ఎల్లో రిబ్బన్. ఎలాంటి కలర్ రిబ్బన్? ఏ ఎల్లో రిబ్బన్. ఎల్లో ఇస్ ఏ యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. సో ఏ బ్రౌన్ బియర్. సో బ్రౌన్ అనేది ఏ కలర్ బియర్? అది బ్రౌన్ బియర్. సో బ్రౌన్ ఇస్ యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్.
ఏ ఆరెంజ్ బెలూన్. సో ఇక్కడ స్పెల్లింగ్ గ్రీన్ పెప్పర్స్, ఎలాంటి పెప్పర్స్ అవి గ్రీన్ పెప్పర్స్, యాడ్జెక్టివ్ కలర్ ఇస్ గ్రీన్. నెక్స్ట్ బ్లాక్ షూస్, ఎలాంటి కలర్ లో షూస్ అవి బ్లాక్ షూస్, బ్లాక్ ఇస్ ఏ యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. సో ఇక్కడ చూడండి ఇది యాడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్. సో కలర్ ఉండాలి, సో కలర్ కోసం చెప్పేది ఆ థింగ్స్ కలర్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. నెక్స్ట్ వచ్చి యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. యాడ్జెక్టివ్ షేప్ అంటే ట్రయాంగులర్, యాంగులర్, సర్క్యులర్, కర్వ్డ్, పెంటాగన్, రెక్టాంగులర్, రౌండ్, ట్విస్టెడ్, హారిజాంటల్, ఇవన్నీ కూడా షేప్స్ కిందకి వెళ్తాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇవన్నీ లిస్ట్ అనమాట. యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఇప్పుడు కలర్ కోసం ఎలా చెప్పుకున్నాం, సైజ్ కోసం ఎలా చెప్పాం, అలాగే యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్ కూడా ఉంటుంది. ఆ ఒక షేపే ఇది, ఆ ఒక షేపే ఇవన్నీ, ఇంకా చాలా ఉంటాయి షేప్స్. సో ఇవన్నీ యాడ్జెక్టివ్స్ ఆఫ్ షేప్స్ అని అంటారు. సో ఒక ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ రౌండ్ టేబుల్. ఇందులో యాడ్జెక్టివ్ ఏంటి, ఇట్ ఈస్ ఎ రౌండ్ టేబుల్. యాడ్జెక్టివ్ ఇస్ రౌండ్. షేప్ మరి షేప్ ఏ డిస్క్రైబ్ చేస్తుంది, రౌండ్. రౌండ్ ఇస్ ఏ షేప్. ఇట్ ఈస్ ఎ రౌండ్ టేబుల్. ఎలాంటి టేబుల్, రౌండ్ టేబుల్. రౌండ్ ఇస్ యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. ది రూఫ్ ఆఫ్ ఎ హౌస్ ఈస్ షేప్డ్ లైక్ ఎ ట్రయాంగులర్. ఈ సెంటెన్స్ లో ఆ రూఫ్, ది రూఫ్ ఆఫ్ ఎ హౌస్ ఈ షేప్డ్ లైక్ ఎ ట్రయాంగులర్. ఇక్కడ ఏంటి, ఇంటి పైన రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్ అంతా ట్రయాంగులర్ షేప్ లో ఉందంట. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటి, ట్రయాంగులర్. సైజ్, యాడ్జెక్టివ్ సైజ్ అంటే ఏంటి, ఒక పీపుల్ గానీ థింగ్స్ గానీ వాటి యొక్క సైజెస్ కోసం చెప్పేదే యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. వాటి యొక్క లిస్ట్, బిగ్ హౌస్, లార్జ్ ఆర్మీ, హ్యూజ్ షిప్, ఇవన్నీ ఏంటి థింగ్స్ కి గానీ పీపుల్స్ గానీ ఒక సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. నెక్స్ట్ ఏంటి, యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్ ఏంటి, థింగ్స్ కి ఒక థింగ్స్ కి కలర్ డిస్క్రైబ్ చేయడం, ఒక థింగ్స్ కి కలర్ డిస్క్రైబ్ చేయడం. సో ఇక్కడ రెడ్ కార్పెట్, ఎలాంటి కలర్ లో కార్పెట్, రెడ్ కార్పెట్. రెడ్ ఈస్ యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. సో వైట్ స్వాన్, సో హంస, తెల్లని హంస. సో ఇక్కడ వైట్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. సేమ్ మనకి అక్కడ షేప్ సైజ్ కోసం డిస్క్రైబ్ చేసింది, ఇక్కడ కలర్ కోసం డిస్క్రైబ్ చేసింది, ఇక్కడ షేప్ కోసం డిస్క్రైబ్ చేసింది అంతే. సో ఇవన్నీ షేప్స్ అనమాట. ట్రయాంగులర్, యాంగులర్, సర్క్యులర్, కర్వ్డ్, పెంటగన్, రెక్టాంగులర్, రౌండ్, ట్విస్టెడ్, హారిజాంటల్, ఇవన్నీ కూడా ఏంటంటే షేప్స్. సో స్పియర్, ఇవన్నీ కూడా షేప్స్. సో ఇవి కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. ఇట్ ఇస్ ఎ రౌండ్ టేబుల్. సెంటెన్స్ లో యాడ్జెక్టివ్ ఏంటి, షేప్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో రౌండ్ ఇస్ యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. దిస్ ఈస్ ద యాడ్జెక్టివ్ కంప్లీట్ నోట్స్ ఆన్ యాడ్జెక్టివ్ సైజ్, కలర్ అండ్ షేప్. సో ఈ యొక్క నోట్స్ ని స్క్రీన్ షాట్ చేసి నీట్ గా రాసుకోండి. చాలా ది రూఫ్ ఆఫ్ ది హౌస్ షేప్ లైక్ ట్రయాంగులర్. సో సెంటెన్స్ ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. సో ది రూఫ్ ఆఫ్ ది హౌస్ ఈ షేప్ లైక్ ఏ triangle. So this is the adjective size, color and shape complete notes. For the completed 4 adjectives. Adjectives of quality means గుణాన్ని చెప్పేది. adjective size అంటే వాటి యొక్క సైజెస్ చెప్పేది. adjective of color అంటే వాటి యొక్క కలర్స్ చెప్పేది. adjective of shape అంటే వాటి యొక్క షేప్స్ చెప్పేది. సో మొత్తం మనం 4 adjectives నేర్చుకున్నాం. ఇంకా అయిపోయింది, ఇంకా adjectives అనేది ఇంకా ఉన్నది. సో మనం ఆల్మోస్ట్ 30% అనేది ఇంకా adjectives మనం నేర్చుకున్నాం. adjectives of quality చెప్పుకున్నాం, adjectives of size చెప్పుకున్నాం, adjectives of color చెప్పుకున్నాం, adjectives of నెక్స్ట్ వచ్చి adjectives of quantity. adjectives of కలర్ అంటే దానికి ఒక కలర్ చెప్పేది. adjectives of సైజ్ అంటే ఆ ఒక థింగ్స్ కి ఒక సైజ్ కోసం చెప్పేది. adjectives of షేప్ అంటే వాటి యొక్క షేప్స్ కోసం చెప్పేది. సో నెక్స్ట్ వచ్చి adjectives of quantity. adjectives of quantity is also called as quantifiers. is also called as quantifiers. సో పర్ఫెక్ట్ నోట్స్ ఇది. adjective of quantity. adjective define the quantity of nouns. nouns ఒక క్వాంటిటీ కోసం చెప్పేది adjectives of quantity. ఇక్కడ there are thousands of trees in Amazon forest and so 1000 is here adjective of quantity. అలాగే లిస్ట్ ఇచ్చాను 1 2 100 I have 100 rupees, 1000, crore, dozen, I bought dozen mangoes. dozen is adjective of quantity. couple, double, twin, dual, triple, pair, etc. I have 2 pair of socks, I have 2 pair of shoes. సో ఇందులో adjective ఎక్కడ ఉంది, pair is adjective of quantity. నెక్స్ట్ డ్యూయల్. ప్రభాస్ ప్లేస్ డ్యూయల్ రోల్ ఇన్ బాహుబలి మూవీ. బాహుబలి మూవీలో ప్రభాస్ అని డ్యూయల్ రోల్ ప్లే చేశాడు, అంటే 2 roles. సో డ్యూయల్ ఈస్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ మనం అలా పెడతాం, అలా పెట్టొచ్చు. కానీ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, రామన్ నెంబర్స్ ఇలా వచ్చినప్పుడు ఇలా పెట్టకూడదు, ఇలాగా పెట్టకూడదు, చాలా తప్పది. ఇలాగా పెట్టకూడదు, ఇలా మనం పెట్టొచ్చు, ఇలా మనం పెట్టకూడదు. సో ఇదంతా కూడా ఏంటి, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ యొక్క లిస్ట్. సో దేర్ ఆర్ 1000 of trees in Amazon forest. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇలా మనకి సింగులర్ ఫామ్ లో కనిపిస్తే అదే యాడ్జెక్టివ్స్. పొరపాటున వీటి పక్కన ఇప్పుడు 1000 ఉంది, 1000 పక్కన పొరపాటున ఎస్ అని పెడితే అది యాడ్జెక్టివ్ అవ్వదు, అది ప్లూరల్ నౌన్ అయిపోద్ది. సో అలాగే సేమ్ ఇక్కడ 100 ఓకే, 100 పక్కన పొరపాటున ఎస్ ఫామ్ పెట్టామనుకో అది ఇంకా యాడ్జెక్టివ్ అవ్వదు, అది నౌన్ అయిపోద్ది. ఏ నౌన్ అవుతుంది, ప్లూరల్ నౌన్ అయిపోద్ది. సో అలాగా ల్యాక్ యాడ్జెక్టివ్, ల్యాక్స్
నౌన్, మిలియన్ యాడ్జెక్టివ్, మిలియన్స్ నౌన్, బిలియన్ యాడ్జెక్టివ్, బిలియన్స్ నౌన్. అలా అంటే వాటి పక్కన పొరపాటున ఎస్ అనే వర్డ్ యాడ్ అయితే ఇంకా అది నౌన్ కిందకి వెళ్ళిపోద్ది, ప్లూరల్ నౌన్ కిందకి అది వెళ్ళిపోద్ది. సో ఇది యాడ్జెక్ట్స్ ఆఫ్ పాయింట్. యాడ్జెక్ట్స్ ఆఫ్ నెంబర్, వీటిని న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో ది ఫస్ట్ వన్ ఈస్ డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. ఇందులో మనకి 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. అంటే డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ లో మొదటిది ఎగ్జాంపుల్స్. సో 1 2 3 ఎక్సెట్రా, 1 2 3 వీటిని కార్డినల్స్ అంటారు, వీటిని కార్డినల్స్ అంటారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటిని ఆర్డినల్స్ అంటారు, వీటిని. వీటిలో యాడ్జెక్ట్స్ ఆఫ్ నెంబర్ లో మనకి 3 రకాలు ఉంటాయి. అందులో మొదటిది డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఇస్ వాట్? డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. అందులో 1 2 3 ఇలా వీటిని కార్డినల్స్ అంటారు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటిని ఆర్డినల్స్ అంటారు. సో ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి అలాగా. ఇండెఫినిట్ న్యూమరికల్స్ అంటే ఈ లిస్ట్: నో, మెనీ, ఫ్యూ, సమ్, ఎనీ, సర్టెన్, సెవరల్, సండ్రీ, ఎక్సెట్రా. సో సండ్రీ అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. సండ్రీ అంటే వివిధ రకాలు, అంటే అనేక రకాలు, వాటిని సండ్రీ అని అంటారు. వివిధ రకాలని సండ్రీ అంటారు. సో మెనీ అంటే ఎక్కువ, ఫ్యూ అంటే కొన్ని, ఇలా. సో వీటిని కూడా యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్ అని అంటారు. సో డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. సో డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్: ఈచ్ బాయ్ మస్ట్ టేక్ హిస్ టర్న్. సో ఇది ఈచ్ ఇస్ ఏ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్. సో ఈ 4 ని డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. అట్ ద సేమ్ టైం వీటిని డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో డోంట్ కన్ఫ్యూజ్. సో నెక్స్ట్ రిప్లేస్ చేస్తుంది చూడండి, యాడ్జెక్ట్స్ ఆఫ్ క్వాంటిటీ. అంటే నౌన్ ఒక క్వాంటిటీ కోసం చెప్పేది. సో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇందులో ఇవన్నీ వీటి ఒక లిస్ట్, యాడ్జెక్ట్స్ ఆఫ్ క్వాంటిటీ ఒక లిస్ట్. నెక్స్ట్ యాడ్జెక్ట్స్ ఆఫ్ నెంబర్ అన్న దీన్ని న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో ఇందులో మనకి 3 పార్ట్స్ ఉంటాయి: డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే 1 2 3 వీటిని కార్డినల్స్ అంటారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటిని ఆర్డినల్స్ అంటారు. నో, మెనీ, ఫ్యూ, సమ్, ఎనీ, సర్టెన్, సెవరల్ అండ్ సండ్రీస్ వీటన్నిటిని ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. సండ్రీ అంటే వివిధ రకాలు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్ వీటిని డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో అట్ ద సేమ్ టైం వీటిని డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. Next one is sixth one, distributive adjectives. Sixth one is what? Distributive adjectives. Distributive adjectives refers to members of a group individual. So ఒక ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, బాగా అర్థమవుతుంది. వాటి ఒక లిస్ట్: ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఎనీ. ఇవి సెంటెన్స్ మీకు ఎక్కడ కనబడినా అవి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. అవి ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఈచ్ ఆఫ్ దమ్ ఇస్ ఎ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పర్ఫార్మర్. సో వాళ్ళల్లో ప్రతి ఒక్కరు బాగా ప్రొఫెషనల్, అంటే బాగా ప్రొఫెషనల్ గా ట్రైన్డ్ పర్ఫార్మర్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, రిఫర్స్ టు ఏ మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఇండివిజువల్లీ. ఆ గ్రూప్ లో ఇండివిజువల్ గా, దమ్ అంటే గ్రూప్ కదా, వాళ్ళు ఇండివిజువల్ గా రిఫర్ చేశారు. డబుల్ ఎల్ వస్తుంది ప్రొఫెషనల్లీ. సో నెక్స్ట్ ఎవ్రీ ఈస్ ఏ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, ఈచ్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ బోత్. సో బోత్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ టెరిబుల్ ఫర్ అస్. రెండు సిచ్యువేషన్స్ కూడా బాగా భయాన్ని మాకు కలిగిస్తుంది. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనకి లిస్ట్ బాగా తెలియదు, ఈ లిస్ట్ మనకి బాగా తెలియదు. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? బోత్, ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఎనీ. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు సో హీ క్లీన్స్ హిస్ బైక్ ఎవ్రీ డే. సో ఇందులో ఈ సెంటెన్స్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఏంటి? ఎవ్రీ. సో ఈచ్ ఆఫ్ దమ్ ఇస్ ఎ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పర్ఫార్మర్. ఈ సెంటెన్స్ లో డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఏంటి? ఈచ్. బోత్ సిచ్యువేషన్ ఆర్ వెరీ టెరిబుల్ ఫర్ us. ఈ సెంటెన్స్ లో డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఏంటి? బోత్. సో ఎవ్రీ కనబడినా, ఈచ్ కనబడినా, ఐదర్ కనబడినా, నైదర్ కనబడినా, వన్ కనబడినా, నన్ కనబడినా, బోత్ కనబడినా, ఎనీ కనబడినా, ఇవి ఎక్కడ కనబడినా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. అవి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈస్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. బట్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్, నన్, బోత్, ఎనీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్ ఇవన్నీ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో మరి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే లిస్ట్ ఏంటి? ఇవి. మరి డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే దాని ఒక డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ పాయింట్ అవుట్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ పాయింట్ అవుట్ చేయడం. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ సపోజ్ దిస్ టేబుల్ మేడ్ ఆఫ్ వుడ్. ఈ టేబుల్, దిస్ టేబుల్, ఈ టేబుల్, ఇక టేబుల్ ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. సో ఈ టేబుల్ ఏమొచ్చి వుడ్ తో తయారైంది అంట. సో అలాగా పాయింట్ అవుట్ చేయడం, పాయింట్ అవుట్ చేసే దాన్ని డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. సో దీనికి లిస్ట్ ఏంటంటే దిస్, దట్, దీస్, దోసు. దిస్, దట్ అనేది సింగులర్స్ కి యూజ్ చేస్తారు. దిస్, దట్ అనేది సింగులర్స్ కి యూజ్ చేస్తారు. దీస్, దోస్ అనేది ప్లూరల్స్ కి యూజ్ చేస్తారు. సో దిస్, దట్ అనేది సింగులర్స్ యూజ్ చేస్తారు, బాగా తెలుసుకోవాలి.
సో లిస్ట్ మనం మెయిన్ బాగా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ గెట్ మీ దట్ బుక్. ఇక్కడ బుక్ సింగులర్ కదా, బుక్ సింగులర్ కదా, అందుకే దట్ వచ్చింది. దట్ మన దిస్ దట్ సింగులర్ కదా యూస్ చేయాలి. సో దట్ ఈస్ ఏ డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దిస్ టేబుల్ మేడ్ ఆఫ్ వుడ్. సో దిస్ పక్కన చూస్తే సింగులర్ వచ్చింది, దిస్ పక్కన ఏమొచ్చింది, సింగులర్ వచ్చింది. సో ఎందుకంటే దిస్ దట్ సింగులర్ తో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ దీస్ దోస్ రాగానే ప్లూరల్ వెళ్ళిపోద్ది. సపోజ్ చూడండి, దోస్ పక్కన ఏంటి వచ్చింది, చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే ప్లూరల్, చైల్డ్ అంటే సింగులర్. సో దట్ అన్నప్పుడు చైల్డ్ రావచ్చు, దిస్ ఉన్నప్పుడు చైల్డ్ రావచ్చు. కానీ దోస్ వచ్చింది, దోస్ పక్కన ఏంటి రావాలి, కంపల్సరీ ప్లూరల్ ఫామ్ రావాలి. సో చైల్డ్ ప్లూరల్ ఫామ్ ఏంటి, చిల్డ్రన్. సో ఇక్కడ దోస్ ఈస్ ఏ adjective. Which adjective? Demonstrative adjective. Next, I hate such. So such is also, such కూడా demonstrative adjective కింద వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, these mangoes are sour. This is a demonstrative adjective. This is a demonstrative adjective. దీని పక్కన ఏంటి రావాలి, ప్లూరల్ ఫామే రావాలి. ఎందుకంటే దీస్ కి దోస్ కి ప్లూరల్ రావాలి, దిస్ కి దట్ కి సింగులర్ రావాలి. దిస్ పక్కన దట్ పక్కన కంపల్సరీ సింగులర్స్ రావాలి. అందుకని దిస్ పక్కన మనం సింగులర్ పెట్టాం, దట్ పక్కన మనం సింగులర్ పెట్టాం. దీస్ కి దోస్ కి ప్లూరల్ రావాలి, అందుకే మనం దోస్ పక్కన ప్లూరల్ పెట్టాం, దీస్ పక్కన కూడా ప్లూరల్ పెట్టాం. సచ్. సో లిస్ట్ ఏంటి, దిస్ దట్ దీస్ దోస్ సచ్. ఇవన్నీ కూడా డెమోన్స్ట్రేటివ్, సచ్ ఎక్కువ యూజ్ చేయరు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దిస్ దట్ దీస్ దోస్, ఈచ్ ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఎనీ, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ చూడండి, దిస్ దట్ దిస్ దోస్, ఇవి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా అవుతాయి, ఇది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా అవుతాయి. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు సపోజ్ this book is called, this book అనేది demonstrative adjective. This is a book అనేది demonstrative pronoun. ఎందుకంటే this పక్కన noun వస్తే, this పక్కన noun వస్తే, దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దిస్ పక్కన నౌన్ రాకపోతే దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రిఫర్ చేసి చూడండి, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, సో రిఫర్స్ టు మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఇండివిజువల్లీ. సో వాటి ఒక లిస్ట్, మెయిన్ లిస్ట్ మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఒక్కొక్క వీటిలో కొన్నిటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఈచ్ తో ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎవ్రీ తో ఎగ్జాంపుల్ ఇచ్చాను, బోత్ తో ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే పాయింట్ అవుట్ చేయడం. సో వాటికి యూజ్ చేసే పరికరాలు ఏంటి, దిస్, దట్, దీస్, దోస్, ఈ 4 తో మనం పాయింట్ అవుట్ అనేది చేస్తాం. సో ఒక నౌన్ ని, దాన్ని ప్రొనౌన్ గా పాయింట్ అవుట్ చేస్తాం. సో అందరూ దిస్ దట్ సింగులర్ యూజ్ చేస్తారు, దీస్ దోస్ అని ప్లూరల్ యూజ్ చేస్తారు. సో వీటికి కూడా కొన్ని ఎగ్జాంపుల్, దిస్ తో ఒక ఎగ్జాంపుల్, దట్ తో ఎగ్జాంపుల్, దోస్ తో ఎగ్జాంపుల్స్, అండ్ దీస్ తో ఎగ్జాంపుల్, సచ్ తో కూడా ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాం. సో ఎలా డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వీటి పక్కన నౌన్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. వీటి పక్కన నౌన్స్ కాకుండా ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్స్ లాంటివి వస్తే దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈస్ ద distributive adjectives and demonstrative adjectives. Hope you understand the both distributive adjectives and demonstrative adjectives. Next one is possessive adjectives. So possessive adjectives అంటే possessive adjectives are used to show that someone own or possess something. So మన own things కోసం చెప్పేది possessiveness, possessive adjectives. My friend is going to help me. నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాడు. సో ఇన్ ది సెంటెన్స్ ఫస్ట్ మనం లిస్ట్ తెలుసుకుందాం. పాజిటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏం తెలుసా, మై, అవర్, యువర్, హీజ్, హెర్, ఇట్స్, హెర్, దేర్. సో ఇట్స్, దేర్, ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఈ లిస్ట్ మనం బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ మనం బాగా తెలుసుకోవాలి. ఏంటది, మై, యువర్, అవర్, హీజ్, హెర్స్, ఇట్స్, దేర్స్. ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్స్ ఒక లిస్ట్. సో వీటికి ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సో మైకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మైకి, మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ. సో నా ఫ్రెండ్, సో పొసెసివ్, నా ఫ్రెండ్ నుంచి నాకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ యాడ్జెక్టివ్, మై ఈస్ పొసెసివ్ యాడ్జెక్టివ్. అవర్ మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్. మన మీటింగ్ అంటే పొసెసివ్ అంటే ఏంటి, నాది అని చెప్పేది. అవర్ మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్, మరి ఇక్కడ మన కోసం చెప్తున్నారు. సో ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ యాడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్, అవర్ ఇస్ అ పొసెసివ్ adjective. Next, your name has not been listed. నీ నేమ్ లిస్ట్ లో లేదు, నీ నేమ్ లిస్ట్ లో పెట్టలేదు. సో ఇక్కడ your అనేది possessive adjective. నెక్స్ట్ వచ్చి ఇది possessive adjectives. సో దిస్ సెకండ్ వన్ ఈస్ emphasizing adjectives. సో సెకండ్ వన్ ఇస్ వాట్, emphasizing adjectives. emphasizing అంటే ఏం తెలుసా, నొక్కి చెప్పడం అంటే బలంగా చెప్పడం. అంటే ఎలాగంటే ఒక స్ట్రెస్ చేసి చెప్తారు, దాన్నే ఎంఫసైజింగ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు లే స్ట్రెస్ ఆన్ ది నౌన్, స్ట్రెస్ ఆన్ ది ప్రొసీడింగ్ నౌన్. సో ఒక నౌన్ ని స్ట్రెస్ చేసి చెప్పడం. ఇప్పుడు సపోజ్ వీటికి యూజ్ చేసే పరికరాలు లిస్ట్. వీటిలో ఓన్, వెరీ,
సచ్ సమ్ ఈ 4 ఉంటాయి. వీటిలో బాగా యూజ్ చేసేది ఓన్ వెరీ, అందుకే పింక్ తో రాసింది వైట్ తో రాసాను. సో ఇవి వెరీ లైట్ యూసెస్, ఎక్కువ హెవీ యూసెస్ ఎక్కువ యూజ్ చేసేవి ఓన్ వెరీ. సో ఈ రెండు కూడా ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్. ఈ రెండు కూడా ఏంటి? ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్. ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? నొక్కి చెప్పడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. సో నేను నా కళ్ళతో చూశాను. అక్కడ మర్డర్ జరిగి నేను నా కళ్ళతో చూశాను. సో ఐ సా ఇట్, అది నేను నా కళ్ళతో చూశాను అంటే స్పష్టంగా బలంగా చెప్తున్నాడు. అంటే ఎలా చెప్తున్నాడు? ఎంపసైజ్ చేసి చెప్తున్నాడు. అదే ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్. ఎంపసైజ్ చేసి చెప్పడం. వాటికి యూజ్ చేసే పరికరాలు ఓన్ వెరీ సచ్ సమ్. ఈ 4 ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్. లిస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లిస్ట్ మై అవర్ యువర్ హీస్ హెర్ ఇట్స్ దేర్ అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ లిస్ట్ అని, ఓన్ వెరీ సచ్ సమ్ అంటే ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్ లిస్ట్ అని. నెక్స్ట్ వచ్చి ఎక్స్క్లమేటరీ adjectives. Exclamatory adjectives అంటే to indicate strong emotion used with nouns. అంటే strong emotions indicate చేయాలి. To express sudden emotions are called as an exclamatory sentences అంటారు. అంటే strong emotions కోసం చెప్పేది exclamatory adjectives. సో దీనికి మనం మెయిన్ what is used to express the strong emotion. క్వశ్చన్ ఎక్కువ కూడా వాట్ తో వస్తుంది. దేంతో వస్తుంది? ఓన్లీ వాట్ తో మాత్రమే వస్తుంది. సో విచ్ హౌ వెరీ రేర్ కేసెస్. విచ్ హౌ అనేది వెరీ రేర్ కేసెస్, ఎక్కువ వాట్ తో మాత్రమే వస్తుంది. సో ఇక్కడ చూసారా, వాట్ ఏ షో, వాట్ ఎన్ ఐడియా, ఇదంతా కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ సడన్ ఎమోషన్. సో ఎక్స్ప్రెస్ సడన్ ఎమోషన్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్స్. సో చూసారా, వాట్ ఏ షో, వాట్ ఎన్ ఐడియా. సో ఇలా వాట్ తో క్వశ్చన్ వేస్తే వస్తుంది. సో వీటి పక్కన కంపల్సరీ మీరు పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే ఇది ఎక్స్క్లమేటరీ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. వీటి ఒక లిస్ట్ ఏంటి? వాట్, విచ్, హౌ అనేది. ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ అంటే ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ వన్ రిలేటివ్ యాడ్జెక్టివ్స్. రిలేటివ్ యాడ్జెక్టివ్స్ ఒక లిస్ట్ ఏంటంటే ఇది ఏంటది? హూ విచ్ దట్ వాట్ ఎవర్ విచ్ ఎవర్, ఇవన్నీ కూడా ఏంటి? రిలేటివ్ యాడ్జెక్టివ్స్ ఒక లిస్ట్. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్ ఐ కెన్ సపోర్ట్ యూ. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఇన్ ది సెంటెన్స్ వాట్ ఈస్ యాడ్జెక్టివ్ అకార్డింగ్ టు లిస్ట్? వాట్ ఎవర్. వాట్ ఎవర్ ఈస్ ద రిలేటివ్ యాడ్జెక్టివ్. షీ డజంట్ డిసైడ్ విచ్ ట్రైన్ టు టేక్. సో తను డిసైడ్ అవ్వలేదు ఏ ట్రైన్ తీసుకోవాలో. సో ఇక్కడ ఏంటి? యాడ్జెక్టివ్ విచ్ ఈస్ అ రిలేటివ్ యాడ్జెక్టివ్. ఐ am going to see what color of dress shoots me the best. నేను వెళ్ళి చూడాలనుకుంటున్నాను ఎలాంటి కలర్ ఆఫ్ డ్రెస్ నాకు బెస్ట్ గా షూట్ అవుతుందో. సో ఇక్కడ ఇన్ ది సెంటెన్స్ వాట్ ఈస్ రిలేటివ్ యాడ్జెక్టివ్? వాట్. సో ఇలాగా మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డెఫినేషన్స్ మనం నేర్చుకోకపోయినా పర్లేదు, వాటి యొక్క లిస్ట్ మనం బాగా నేర్చుకోవాలి. సో ఫోకస్ రివర్స్ చేస్తాను చూడండి. పొసెసివ్ యాడ్జెక్టివ్స్. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటి? వాటి యొక్క లిస్ట్. మై, యువర్, అవర్, యువర్, హీజ్, హెర్, ఇట్స్, దేర్, ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్ అంటే నొక్కి చెప్పేది. సో డెఫినేషన్ మనకు ఆటోమేటిక్ గా తెలియకపోయినంత పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ తెలియాల్సింది ఏంటి అంటే వాటి యొక్క లిస్ట్. ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్ కి బాగా యూజ్ చేసే పరికరాలు ఏంటి? ఓన్ వెరీ, సచ్ సమ్ అనేవి వెరీ రేర్ కేసెస్. మెయిన్ ఎక్కువ ఓన్ వెరీతోనే ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్ ఒక లిస్ట్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ టైం వచ్చి ఎగ్జాంపుల్స్ అని తయారవుతాయి. నెక్స్ట్ టైం వచ్చి ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్స్. ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్స్ అంటే విచ్, హౌ తో క్వశ్చన్ ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్, స్ట్రాంగ్ ఫీలింగ్ అని ఎక్స్ప్రెస్ చేయడం. సో వీటికి ఎక్కువ విచ్, హౌ కూడా వెరీ రేర్ కేసు అంతా యూస్ అవుతుంది. ఎక్కువ వాట్ తో క్వశ్చన్ వేయాలి, వాట్ తో క్వశ్చన్ అనేది వస్తుంది. అలాగే వాట్ ఈస్ షో, వాట్ అండ్ ఐడియా. ఇక్కడ చూసారా వాట్ వచ్చింది. సో ఇదంతా ఏంటి? వాట్ ఈస్ షో అంటే ఇదేంటి? వాట్ ఈస్ షో. సడన్ ఫీలింగ్స్, ఇవన్నీ ఏంటి? సడన్ ఫీలింగ్స్ మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇందులో వాట్ అనేది ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్. విచ్, హౌ అవుతే అంతగా కాదు, మెయిన్ ఫోకస్ ఆన్ వాట్. నెక్స్ట్ టైం వచ్చి రిలేటివ్స్ అంటే దీని ఒక లిస్ట్ తెలుసా? హూ, విచ్, దట్, వాట్ ఎవర్, విచ్ ఎవర్, ఈ యొక్క లిస్ట్. సో బట్ ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇచ్చాను. ఈ లిస్ట్ మనకి బాగా తెలియాలి. ఈ లిస్ట్ కనుక మనకు బాగా తెలిస్తే మనకు ఆటోమేటిక్ గా యాడ్జెక్టివ్స్ మీద ఒక పట్టు అనేది మనకి వచ్చేస్తుంది. సో మనకి ఇంతటితో మనకి టోటల్ మనం ఎన్ని యాడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం? 11 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. ఇంకా మనకి చాలా ఉన్నాయి. సో ఇంకొక లాస్ట్ కోసం 70% అయిపోయినట్టు ఇంకా 30% మనకి ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. హోప్ యూ అండర్స్టాండ్ ది పొసెసివ్ యాడ్జెక్టివ్స్, emphasizing adjectives, exclamatory adjectives and the relative adjectives. సో లిస్ట్ మాత్రం బాగా ఇంపార్టెంట్. లిస్ట్ మాత్రం బాగా ఫోకస్ చేయండి. సో ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, బాగా యూస్ అవుతుంది. కంప్లీట్ నోట్స్. సో 12th కూడా వచ్చి ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. సో ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ ఏంటంటే ఇట్ మోడిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ ని అడిగేదే ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. సో దేంతో యూజ్ చేస్తారంటే క్వశ్చన్స్ వాట్, విచ్, హూస్, వెన్. సో ఈ యొక్క ఫోర్ ఒక క్వశ్చన్
క్వశ్చనింగ్స్ తోనే మనం ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి వస్తాయి. ఏంటవి? వాట్, విచ్, హూస్ అండ్ వెన్. సో ఇందులో వి యూస్ దీస్ 4 ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. టు ఆస్క్ ఏ క్వశ్చన్. సో ఇప్పుడు ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. విచ్ ల్యాప్టాప్ ఈజ్ యువర్స్, హూస్ బుక్ ఈజ్ దిస్. సో ఇలా ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ ఇలా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఎందుకంటే ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ కి ఈ క్వశ్చన్ ఫార్మ్స్ వస్తాయి, ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్స్ కూడా ఇలాంటి క్వశ్చన్ ఫార్మ్స్ వస్తాయి. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్, ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రెండింటికి లిస్ట్ ఇవే వస్తాయి. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి వీటి పక్కన కంపల్సరీ నౌన్ అనేది వస్తుంది. కంపల్సరీ నౌన్, వీటి పక్కన కంపల్సరీ నౌన్ వస్తుంది. సో ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్ కి కంపల్సరీ పక్కన హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఏంటి వస్తాయి? హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్, చూడండి, విచ్ పక్కన నౌన్ వస్తే అది ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్, అదే విచ్ పక్కన హెల్పింగ్ వర్బ్ వస్తే అది ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్. ఎందుకంటే యాడ్జెక్టివ్ అనేది ఏంటి? ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసేది, ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ నౌన్ గా డిస్క్రైబ్ చేస్తుంది. అసలు యాడ్జెక్టివ్ అంటేనే నౌన్ గాని ప్రొనౌన్ గా డిస్క్రైబ్ చేసేదే యాడ్జెక్టివ్స్. సో అలా అనమాట. హూస్ పక్కన బుక్ అనేది వస్తే అది యాడ్జెక్టివ్, ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. అదే హూస్ పక్కన హెల్పింగ్ వర్బ్స్ వస్తే అది ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్. అర్థం చేసుకోవాలి. సో ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ పక్కన కంపల్సరీ నౌన్స్ వస్తేనే అది ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. మరి వీటి పక్కన ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? వాటి పక్కన హెల్పింగ్ వర్బ్స్ రావాలి. ఎందుకు చూసారు కదా, విచ్ ల్యాప్టాప్ ఈజ్ యువర్స్, విచ్ ఈస్ యువర్ ల్యాప్టాప్. సో హూస్ బుక్ ఈస్ దిస్, హూస్ ఈస్ దిస్ బుక్. అంటే ఇక్కడైతే దీని పక్కన నౌన్ వచ్చింది, దీని పక్కన హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ నేమ్, సో వాట్ నేమ్ హ్యావ్ యు రిటన్ దేర్. అలా అంటే వాట్ పక్కన వాట్ నేమ్ హ్యావ్ యు రిటన్ దేర్. సో వాట్ పక్కన నేమ్ ఇస్ ఏ నౌన్. సో ల్యాప్టాప్ ఇస్ కామన్ నౌన్, బుక్ ఇస్ ఏ కామన్ నౌన్. సో ఇలా వీటి పక్కన నౌన్స్ వస్తుంది ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్, వీటి పక్కన హెల్పింగ్ వస్తుంది ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్. సో ఈ 4 ఇతోనే అది లిస్ట్ అనమాట. ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్, ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ ఒక లిస్ట్, వాట్, విచ్, హూస్, వెన్. 13th వన్, లాస్ట్ అండ్ ఫైనల్ వన్, 13th వన్, యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్. యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్ ఏంటంటే, సమ్ యాడ్జెక్టివ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ప్రాపర్, అంటే ప్రాపర్ నౌన్స్ నుంచి పుట్టుకు వచ్చి ఉంటాయి కదా, అదే యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్. అంటే ప్రాపర్ నౌన్స్ నుంచి పుట్టుకొచ్చి రావాలి, దాన్నే ఆ ఒక ప్లేస్ నుంచి పుట్టుకొని రావాలి, అదే దీస్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్. అంటే ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే బాగా అర్థమవుతుంది. సో ఏ బ్రిటిష్ ఆఫీసర్, ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ అనే కంట్రీ నుంచి ఏ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇంగ్లాండ్ నుంచి. ఇదొకటి ఆర్జినేట్ అయ్యి వచ్చింది. ఏ మెక్సికన్ హ్యాట్, సో మెక్సికో ఇస్ ఏ, ఇవన్నీ ప్రాపర్ నౌన్, ఇవన్నీ ప్రాపర్ నౌన్. దీస్ ఆల్ ఆర్ ప్రాపర్ యాడ్జెక్టివ్. సో ఇవన్నీ ప్రాపర్ నౌన్, ఇవన్నీ కూడా ప్రాపర్ యాడ్జెక్టివ్. ప్రాపర్ నౌన్ ఇంగ్లాండ్, ప్రాపర్ యాడ్జెక్టివ్స్ ఏ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్. సో ఇంగ్లాండ్ ఒక నేషనాలిటీ బ్రిటిష్. సో మెక్సికో ఇస్ ఏ ప్రాపర్ నౌన్. సో ఏ మెక్సికన్ హ్యాట్ ఈస్ ఏ ప్రాపర్ యాడ్జెక్టివ్, అంటే దీని ఒక ప్లేస్ నుంచి ఇది పుట్టుకొని వచ్చింది. సో యాడ్జెక్టివ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ది ప్రాపర్ నౌన్స్ ఆఫ్ ప్లేస్ నుంచి ఆరిజినేట్ రావడం. నెక్స్ట్, ఇండియా ఈస్ ఏ ప్రాపర్ నౌన్. సో an Indian temple is a proper adjective. Spain is a proper noun. Spain capital ఏంటి? Madrid. సో ఒక స్పానిష్ డాన్స్ ఇస్ ఏ ప్రాపర్ యాడ్జెక్టివ్. స్పెయిన్ అనే ఒక ప్రాపర్ నౌన్ నుంచి పుట్టుకొని వచ్చింది ఇది. నెక్స్ట్, ఇటాలీ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. సో an Italian car is a proper adjective. సో ఇదే యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్. ఒక ప్లేస్, ప్రాపర్ నౌన్ ఒక ప్లేస్ నుంచి ఆరిజినేట్ రావడం, అదే ప్రాపర్ యాడ్జెక్టివ్ ఈస్ ఆల్సో కాల్డ్ as యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్ అని అంటారు. సో ఒకసారి రివర్స్ చేస్తాను చూడండి. ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడిగింది ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. సో ఇప్పుడు దానికి యూస్ చేసే పరికరాలు ఏంటి? లిస్ట్ వాట్, విచ్, హూస్, వెన్. వీటితోనే మనం క్వశ్చన్స్ అనేవి తయారు చేస్తాం. ఇందులో ఇంటర్రోగేటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. వి యూస్ దీస్ 4 ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. దీనికి విచ్ ల్యాప్టాప్ ఈజ్ యువర్స్. ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ పక్కన కంపల్సరీ నౌన్ రావాలి. సో మరి ఇక్కడ పక్కన నౌన్ వచ్చింది. సో ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్ పక్కన నౌన్ వచ్చింది. మరి ఇంటర్రోగేటివ్ ప్రొనౌన్ కి కూడా సేమ్ లిస్ట్ ఉంటుంది. అదే ఐడెంటిఫై చేయాలి. వాటి పక్కన హెల్పింగ్ వర్బ్స్ రావాలి. సో చూసారు ఇక్కడ విచ్ పక్కన హెల్పింగ్ వర్బ్ వచ్చింది, హూస్ పక్కన హెల్పింగ్ వర్బ్ వచ్చింది, వాటి పక్కన హెల్పింగ్ వర్బ్ అనేది వచ్చింది. ఇది ఇంటర్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్ నుంచి తయారవ్వాలి. ఒక ప్లేస్ నుంచి అది పుట్టుకొని రావాలి, ఒక ప్లేస్ నుంచి మనకి తయారవ్వాలి. దాన్నే యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్ అని అంటారు. సో ఇది ప్రాపర్ నౌన్. ఇంగ్లాండ్ అనే ఒక కంట్రీ నుంచి పుట్టుకొచ్చింది బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్. ఇంగ్లాండ్ ఒక నేషనాలిటీ బ్రిటిష్. సో మెక్సికో అనే ప్రాపర్ నౌన్ నుంచి ఆరిజినేట్ వచ్చింది ఏంటి? మెక్సికన్ హ్యాడ్. ఇండియా అనే ఒక ప్రాపర్ నౌన్ నుంచి ఒక ఆరిజినేట్ వచ్చింది an Indian temple. సో
స్పెయిన్ ప్రాపర్ నౌన్, స్పానిష్ డాన్స్ ప్రాపర్ యాడ్జెక్టివ్. అంటే ఇటాలీ ప్రాపర్ నౌన్ అండ్ ఇటాలియన్ ప్రాపర్ యాడ్జెక్టివ్. సింపుల్ గా బ్రిటిష్, మెక్సికన్, ఇండియన్, స్పానిష్ ఇలా నేషనాలిటీస్ కోసం చెప్పేవన్నీ కూడా ప్రాపర్ యాడ్జెక్టివ్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క నేషనాలిటీస్ అన్ని కూడా ఏంటి ప్రాపర్ యాడ్జెక్టివ్స్. ఒక కంట్రీస్ కోసం చెప్పేదంటే కూడా ప్రాపర్ నౌన్, కంట్రీస్ కోసం చెప్పేది ప్రాపర్ నౌన్, ఆ కంట్రీ యొక్క నేషనాలిటీస్ చెప్పేది ప్రాపర్ యాడ్జెక్టివ్. దిస్ ఈస్ కాల్డ్ as adjectives of origin. So this is the, I hope you understand the interrogative adjectives and adjectives of origin. So successfully completed 13 types of adjectives. So ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ నోట్స్. యాడ్జెక్టివ్స్ 13 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. సో కంగారు పడద్దు, ఇంకా మళ్ళీ ఇచ్చానని. సో ఇది ఏంటంటే ఈ యాడ్జెక్టివ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకొద్దిగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఎందుకంటే మనం కంప్లీట్ నోట్స్ అని చెప్పుకుందామని ముందే మనం చెప్పుకున్నాం, thumbnail లో కూడా అదే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం కంప్లీట్ నోట్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇందులో ఎవరైనా బిట్స్ అడిగితే పర్ఫెక్ట్ గా పెట్టే విధంగా మీరు ఉండాలి. సో అందుకోసమనే ఇంకొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. Some adjectives tell about things are made of, they refer to substances. A stone wall, అది ఎలాంటి వాల్? స్టోన్ వాల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్టికల్ ఒక నౌన్ మధ్యలో ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్. ఒక ఆర్టికల్ ఒక నౌన్, ఒక ఆర్టికల్ ఒక నౌన్ మధ్యలో ఎప్పుడు కూడా ఏ స్టోన్ wall. Wall is a noun, stone is a adjective, adjective A is a article. ఎప్పుడు గుర్తుపెట్టాం, ఒక ఆర్టికల్ కి నౌన్ లో ఉన్న మిడిల్ పార్ట్ ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్, ఆర్టికల్ కి నౌన్ లో మిడిల్ ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్. ఇప్పుడు ఎలాంటి వాల్? స్టోన్ వాల్, స్టోన్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. అలా ఏ క్లే పాట్, ఆర్టికల్ నౌన్ మిడిల్ లో ఉన్నది యాడ్జెక్టివ్. ఆర్టికల్ పాట్ ఇస్ ఎ నౌన్, ఏ ఇస్ ఆర్టికల్ మిడిల్ adjective. Next, a wooden spoon, article noun, middle లో ఉండాలి adjective. a wooden spoon. a stone, clay అంటే ఒక బంకమట్టి. సో బంకమట్టి. సో ఎలాంటి కొండది? ఒక బంకతో తయారైన ఒక కొండ. a wooden spoon. సో ఎలాంటి స్పూన్? వుడెన్ స్పూన్. వుడ్ అంటే చెక్క. సో మేడ్ ఫ్రమ్ వుడ్. నెక్స్ట్ ఏ పేపర్ బ్యాగ్, ఎలాంటి బ్యాగు? పేపర్ బ్యాగ్. ఏ ఇస్ ఏ ఆర్టికల్, బ్యాగ్ ఇస్ ఏ నౌన్, మిడిల్ ఏట్ ఉండాలి కదా ఇంకా adjective. సో ఏ మెటల్ బాక్స్, ఎలాంటి బాక్స్ ఇది? మెటల్. మెటల్స్ అంటే తెలుసు, గోల్డ్, సిల్వర్, దాని మెటల్స్ అంటారు. సో ఏ ఇస్ ఆర్టికల్, బాక్స్ ఇస్ నౌన్, మిడిల్ ఏట్ ఉండాలి. ఆర్టికల్ నౌన్ మిడిల్ ఏ ఉండాలి? కన్ఫర్మ్ చెప్తున్నాడు. ఆర్టికల్ కి నౌన్ లో ఉన్న ప్రతిది కూడా యాడ్జెక్టివ్. ఆర్టికల్ కి నౌన్ కి మధ్యలో ఏదైనా ఉంది అంటే అది యాడ్జెక్టివ్. అలాగే ఏ గ్లాస్ డోర్, ఏ గ్లాస్ డోర్. సో ఎలాంటి డోర్ అది? గ్లాస్ డోర్. సో ఏ ఇస్ ఆర్టికల్, డోర్ ఇస్ నౌన్, మిడిల్ ఏట్ ఉండాలి యాడ్జెక్టివ్. ఎందుకంటే ఆర్టికల్ కి నౌన్ కి మధ్య ఉంది యాడ్జెక్టివ్. ఏ కాటన్ షర్ట్, ఎలాంటి షర్ట్ అది? ఏ కాటన్ షర్ట్. కాటన్ అంటే ఒక పత్తితో తయారవుద్ది అంటారు అది. ఏ సిల్క్ డ్రెస్. సో ఎలాంటి డ్రెస్? ఏ ఇస్ ఆర్టికల్, డ్రెస్ ఇస్ ఏ నౌన్, సిల్క్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఏ సిల్క్ డ్రెస్. సో దీన్నే సబ్స్టెన్సెస్ అంటారు. సో నెక్స్ట్ ఏ జేడ్ రింగ్. సో ఏ ఇస్ ఆర్టికల్, రింగ్ ఇస్ ఏ నౌన్, జేడ్ డిస్క్రైబ్ రింగ్ డిస్క్రైబ్ చేస్తుంది. ఎలాంటి రింగ్ అని? జేడ్ రింగ్. డిస్క్రైబింగ్ క్వాలిటీస్ కాల్డ్ as యాడ్జెక్టివ్. జేడ్ అంటే ఆకుపచ్చని రాయి అంటారు కదా అది. ఓకే. నెక్స్ట్ ఏ పార్క్లైన్ బేస్ అంటే ఏ ఇస్ ఏ యాడ్జెక్టివ్, ఏ ఇస్ ఏ ఆర్టికల్, పార్క్లైన్ ఇస్ ఏ యాడ్జెక్టివ్, బేస్ ఇస్ ఏ నౌన్. ఎందుకంటే ఆర్టికల్ కి నౌన్ కి మిడిల్ ఏట్ ఉండాలి యాడ్జెక్టివ్, ఆర్టికల్ కి నౌన్ కి మిడిల్ ఏ ఉండాలి యాడ్జెక్టివ్. సో ఏ పార్క్లైన్ బేస్ అంటే ఏం తెలుసా? ఒక పింగాలి పాత్ర. పార్క్లైన్ అంటే పింగాలి, బేస్ అంటే పాత్ర. సో అదనమాట. దిస్ ఈస్ ద adjectives. Some tells about things are made of. So about okay examples. Next to the order of adjectives: size, quality, color, origin and substances. ఇలా మనకి లిస్ట్ ఉండాలి. ఓకే. ఫస్ట్ ఏ స్మాల్, సబ్స్టెన్స్ అంటే పదార్థం. సో సైజ్ రావాలి, తర్వాత క్వాలిటీ రావాలి, తర్వాత కలర్ రావాలి, తర్వాత ఆరిజిన్ రావాలి, తర్వాత సబ్స్టెన్స్ రావాలి. సో ఇక్కడ చూడండి, స్మాల్ అనేది సైజ్, ఇందులో క్వాలిటీ లేదు, ఇందులో క్వాలిటీ కోసం చెప్పలేదు. సో అంటప్పుడు సెకండ్ ఏంటి పెట్టాలి? కలర్. సెకండ్ ఈజ్ కలర్. థర్డ్ ఈజ్ ఇక్కడ ఆరిజిన్ కూడా ఇవ్వలేదు, ఆరిజిన్ కూడా ఇవ్వలేదు. సబ్స్టెన్స్ ఇచ్చాడు. ఏంటి? ప్లాస్టిక్ బాక్స్. సో ప్లాస్టిక్ బాక్స్ అనేది ఏంటి? ఇక్కడ సబ్స్టెన్స్. సో ఇక్కడ సబ్స్టెన్స్. సో ఇలా ఆర్డర్ ఇలా రావాలి. ఒక్కొక్కసారి ఫస్ట్ ఏంటి పెట్టాలి? సైజ్. ఇలా ఆర్డర్ వెళ్ళాలి, ఆర్డర్ వెళ్ళగలగాలి. సైజ్ తర్వాత క్వాలిటీ రావాలి, క్వాలిటీ కలర్ రావాలి, తర్వాత ఆరిజిన్ రావాలి, తర్వాత లాస్ట్ లో సబ్స్టెన్స్ రావాలి. ఒక్కొక్కసారి క్వాలిటీ అయిపోతే స్కిప్ చేసేసి మిగతా ఆర్డర్ తో మనం ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టైలిష్ ఇచ్చాడు. ఏ స్టైలిష్ రెడ్ ఇటాలియన్ కార్. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? క్వాలిటీ ఇచ్చాడు. క్వాలిటీ, కలర్ అండ్ ఇటాలియన్ కార్. ఇది ఆరిజిన్. ఇదేంటి? ఆరిజిన్. ఇక్కడ సబ్స్టెన్స్ ఇవ్వలే, ఇక్కడ సబ్స్టెన్స్ ఇవ్వలే. ఇక్కడ ఏమిటి ఇచ్చాడు? సైజ్ ఇచ్చాడు, కలర్ ఇచ్చాడు, సబ్స్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? క్వాలిటీ, కలర్, ఆరిజిన్ ఇచ్చాడు. సో మనం
ఇది ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సైజ్, క్వాలిటీ, కలర్, ఆరిజిన్, సబ్స్టెన్స్, యాడ్జెక్టివ్ ఆఫ్ ఆర్డర్ ఈ విధంగా వెళ్ళాలి. ఒక్కోసారి క్వాలిటీ అయిపోతే స్కిప్ చేసి వదిలేస్తారు, ఆ కలర్ అయిపోతే కలర్ స్కిప్ చేసేస్తారు. సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ సమ్ టైమ్స్ కమ్ బిఫోర్ యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. సో ఇక్కడ అర్థం ఏంటంటే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కొన్నిసార్లు అంట యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్ ముందు వస్తుందంట, యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్ ముందు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్. ఇక్కడ చూసారా, లాంగ్ అనేది సైజే కదా, లాంగ్ అనేది సైజ్. సో లాంగ్ హెయిర్. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏ యాడ్జెక్టివ్? క్వాలిటీ. బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ. చూసా, కొన్నిసార్లు ఏంటంది సైజ్ ముందు క్వాలిటీ అని వచ్చింది. ఏ షార్ట్ ఎలిగెంట్ షార్ట్ హెయిర్. ఎలిగెంట్ అంటే క్వాలిటీ, కొన్నిసార్లు సైజ్ ముందు క్వాలిటీ వస్తుంది. ఇది కూడా ఒక్కొక్కసారి వస్తుంది. సో ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్, ఎలిగెంట్ షార్ట్ హెయిర్, ఇలా అనమాట. నెక్స్ట్, ఇఫ్ యూ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ తో కనుక యాడ్జెక్టివ్ యూస్ చేస్తే, ఇఫ్ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ ది కలర్ యాడ్జెక్టివ్. అంటే అక్కడ ఏంటి, ఒక సబ్స్టెన్స్ యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్స్ కనుక యూస్ చేస్తే ఎప్పుడు రావాలి, కలర్ తర్వాత దాన్ని పెట్టాలి. ఏ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ సిల్క్ డ్రెస్, సారీ బ్లాక్. సో ఎక్స్ట్రీమ్లీ సారీ, బ్లాక్. సో ఇక్కడ చూసారా, సిల్క్ డ్రెస్ అనేది ఏంటి, సబ్స్టెన్స్. సిల్క్ డ్రెస్ అనేది ఏంటి, ఒక సబ్స్టెన్స్. ఇఫ్ యూ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్స్, యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ కనుక యూస్ చేస్తే ఇట్ కమ్స్ ఆఫ్టర్ ది కలర్. కలర్ తర్వాత దాన్ని పెట్టాలి. సో మరి ఇది కలరే కదా, ఇది కలర్ తర్వాత పెట్టాలి. కలర్ అంటే COLOR కూడా కలర్ అవుతుంది. సో COLOR ఇస్ ఆల్సో కరెక్ట్. COLOR ఇస్ బ్రిటిష్ ఇంగ్లీష్, COLOR ఇస్ అమెరికన్ ఇంగ్లీష్. సో ఇలాగా చూసారు కదా, ఇది అర్థం. సో ఒకసారి రివర్స్ చేసి చూడండి. యాడ్జెక్టివ్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్, సమ్ యాడ్జెక్టివ్ టెల్స్ వాట్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్, దే రిఫర్ టు సబ్స్టెన్సెస్. ఒక థింగ్ తో మేడ్ అవుతుంది కదా, ఒక థింగ్స్ తో మేడ్ అయ్యే దాన్ని ఏమంటారు, సబ్స్టెన్సెస్ అని అంటారు. సో ఏ స్టోన్ వాల్ థింగ్స్ తో మేడ్ అయినవి సబ్స్టెన్సెస్ అని అంటారు. సో వాటి యొక్క లిస్ట్. సో ఆర్టికల్ కి నౌన్ కి మిడిల్ ఎప్పుడు యాడ్జెక్టివ్, ఆర్టికల్ కి నౌన్ మిడిల్ ఉంది ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్. సో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఫస్ట్ సైజ్ రావాలి, క్వాలిటీ రావాలి, కలర్ రావాలి, ఆరిజిన్ రావాలి, సబ్స్టెన్స్ రావాలి. సో అలాగే మనం ఆర్డర్ కూడా వచ్చింది. స్మాల్ సైజ్, గ్రీన్ అనేది కలర్, ఇక్కడ క్వాలిటీ అనేది వదిలిస్తాం. ప్లాస్టిక్ అనేది, ప్లాస్టిక్ బాక్స్ అనేది సబ్స్టెన్స్. ఇక్కడ చూడండి, స్టైలిష్ అనేది క్వాలిటీ, ఇక్కడ సైజ్ ఇవ్వలేదు. సో స్టైలిష్ అనేది క్వాలిటీ, రెడ్ అనేది కలర్, ఇటాలియన్ కార్ అనేది ఆరిజిన్. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ sometimes come before adjective size. సో యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ sometimes come before adjective size ముందు అనేది యాడ్జెక్టివ్ క్వాలిటీ వస్తుంది. సో ఇది సైజే కదా, దీనికి ముందు ఒక్కసారి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనేది వస్తుంది. సో ఇది దాని ఒక లిస్ట్ కూడా ఇచ్చింది, ఎలిగెంట్ షార్ట్ హెయిర్, బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్. ఇఫ్ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ కనుక యూస్ చేస్తే, యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, థింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. సో వాట్ థింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్, అది యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఇలా ఒక్కోసారి యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కనుక వస్తే ఇట్ కమ్స్ ఆఫ్టర్ ది కలర్. సో adjective, if you use any adjective of substances it comes after the color. కలర్ తర్వాత adjective of substance పెట్టాలి, కలర్ తర్వాత adjective of substance పెట్టాలి. అందుకే చూసారు, ఏ బ్యూటిఫుల్ లాంగ్ బ్లాక్. చూసారు కలర్, ఇది బ్లాక్ సిల్క్ డ్రెస్. సిల్క్ డ్రెస్ అనేది సబ్స్టెన్స్. దీనికి ముందు కలర్ తర్వాతే adjective సబ్స్టెన్స్ పెట్టాలి, కలర్ తర్వాతే adjective సబ్స్టెన్స్ పెట్టాలి. సో ఫార్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఫార్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే, సో ఫార్మేషన్ ఫ్రమ్ నౌన్స్ అంటే నౌన్స్ నుంచి ఫార్మ్ అయ్యేవి. సో సపోజ్ బాయ్ అనేది నౌన్, బాయ్స్ ఇస్ యాడ్జెక్టివ్, పిల్లతనం. కేర్ అనేది నౌన్, కేర్ఫుల్ ఇస్ యాడ్జెక్టివ్, జాగ్రత్త కలిగిన. ట్రబుల్ ఇస్ నౌన్, ట్రబుల్సమ్ ఇస్ యాడ్జెక్టివ్, ఇబ్బందికరమైన. షేమ్ ఇస్ నౌన్, షేమ్లెస్ ఇస్ యాడ్జెక్టివ్, సిగ్గులేని. గోల్డ్ ఇస్ నౌన్, గోల్డెన్ ఇస్ యాడ్జెక్టివ్, బంగారం లాంటి. డెత్ ఈస్ నౌన్, డెత్ ఈస్ యాడ్జెక్టివ్, మురికిగానున్న. లాఫ్ ఈస్ నౌన్, లాఫబుల్ ఇస్ యాడ్జెక్టివ్, నవ్వులు పాలైన. కరేజ్ ఇస్ నౌన్, కరేజియస్ ఇస్ యాడ్జెక్టివ్, ధైర్యం గల. గ్లోరీ ఇస్ నౌన్, గ్లోరియస్ ఇస్ యాడ్జెక్టివ్, సో గొప్ప కీర్తి గల. మ్యాన్ ఈస్ నౌన్, మ్యాన్లీ ఇస్ యాడ్జెక్టివ్, మగసిరి గల. గిఫ్ట్ ఈస్ నౌన్, గిఫ్టెడ్ ఇస్ యాడ్జెక్టివ్, బహుమతిగా లేదా మహాత్ములైన. మహాత్ములైన కూడా గిఫ్టెడ్ అంటారు, గిఫ్టెడ్ స్టూడెంట్స్ అంటారు, అలాగా. సో ఫార్మేషన్ ఫ్రమ్ నౌన్స్. సో ఇవన్నీ నౌన్స్, ఆ నౌన్స్ నుంచి వచ్చే యాడ్జెక్టివ్స్ ఇవి. సో ఇది నౌన్, యాడ్జెక్టివ్, నౌన్, యాడ్జెక్టివ్. సేమ్ అలాగే ఫార్మేషన్ ఫ్రమ్ వర్బ్స్. వర్బ్స్ నుంచి వచ్చే యాడ్జెక్టివ్, ఇది నౌన్స్ నుంచి వచ్చే యాడ్జెక్టివ్స్, ఇక్కడ వర్బ్స్ నుంచి వచ్చే యాడ్జెక్టివ్స్. టైర్ వర్బ్, టైర్లెస్ ఇస్ యాడ్జెక్టివ్. టాక్, సో అలుపు సొలుపు లేని. టాక్ ఇస్ వర్బ్, టాక్టివ్ ఇస్ యాడ్జెక్టివ్, మాటకారి. సీజ్ అనేది వర్బ్, సీజ్లెస్ అనేది యాడ్జెక్టివ్, సీజ్లెస్ అంటే విరామం లేని. సో మూవ్ అంటే వర్బ్, మూవబుల్ అంటే యాడ్జెక్టివ్, సో కదిలించగల. సో ఇదంతా వెర్బ్స్ నుంచి వచ్చే యాడ్జెక్టివ్స్. ఇవన్నీ వెర్బ్స్, ఇవన్నీ యాడ్జెక్టివ్స్, ఇవన్నీ నౌన్స్. ఇటు పక్కన నౌన్స్, ఇటు పక్కన యాడ్జెక్టివ్, ఇటు పక్కన వర్బ్, ఇటు పక్కన యాడ్జెక్టివ్. అంటే ఇది నౌన్స్ నుంచి వచ్చే యాడ్జెక్టివ్స్, ఇది వర్బ్స్ నుంచి వచ్చే adjectives. నెక్స్ట్ adjectives నుంచి వచ్చే adjectives కూడా ఉన్నాయి. సో ఫార్మేషన్ ఫ్రమ్ adjectives. సో ట్రాజిక్ ఈస్ adjective, ట్రాజికల్ ఈస్ ఆల్సో adjective. సో దీని అర్థం ఏంటంటే దారుణమైన. ఓల్ ఈస్ adjective, ఓల్సమ్ ఈస్ adjective, సంపూర్ణమైన. 3 is also adjective, adjective of number.
అట్ ద సేమ్ టైమ్ త్రీ ఫోల్డ్ ఇస్ ఆల్సో యాడ్జెక్టివ్. త్రీ ఫోల్డ్ అంటే మూడు రకములు కలిగిన. నెక్స్ట్ బ్లాక్ ఈస్ యాడ్జెక్టివ్, బ్లాక్ ఈస్ ఆల్సో యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్ మనం చెప్పుకున్నాం కదా నల్లని. సో వైట్ ఈస్ యాడ్జెక్టివ్, వైట్ ఈస్ ఆల్సో యాడ్జెక్టివ్. అంటే యాడ్జెక్టివ్ ఫార్మేషన్ ఫ్రమ్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్ కూడా అవుతుంది. సో తెల్లని. సిక్ ఈస్ యాడ్జెక్టివ్, సిక్లీ ఆల్సో, సిక్లీ ఈస్ ఆల్సో యాడ్జెక్టివ్. రోగిస్ట్ దాని అర్థం సిక్లీ అంటే రోగిస్ట్ గల. వెయిట్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఇలా ఈ టావర్స్ రోగిష్టి గా నున్నా. సో ఇలా అనమాట. సో వీటి తెలుగులో వీటి ఒక మీనింగ్స్ కూడా పక్కన రాశాను. సో బాయ్ నౌన్ ఫ్రమ్, ఇవి నౌన్స్, ఇవి అడ్జెక్టివ్స్. ఒకసారి రివర్స్ చేస్తాను చూడండి, ఫార్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో నౌన్ ఫార్మేషన్ ఫ్రమ్ నౌన్స్ వచ్చి అడ్జెక్టివ్స్. సో ఇటుపక్కవన్నీ నౌన్స్, ఇటుపక్కవన్నీ అడ్జెక్టివ్స్. బాయ్ బాయిష్, దాని ఒక బాయిష్ అడ్జెక్టివ్ ఒక మీనింగ్ కూడా తెలుగులో ఇచ్చాను. సో నెక్స్ట్ ఫార్మేషన్ ఫ్రమ్ వర్బ్స్, ఇవన్నీ వర్బ్స్, ఇవన్నీ అడ్జెక్టివ్స్. వర్బ్స్ నుంచి వచ్చే అడ్జెక్టివ్స్. మూవీస్ అంటే నెక్స్ట్ ఫార్మేషన్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్. సో ఇటుపక్క అన్ని అడ్జెక్టివ్స్, ఫార్మేషన్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్. దాని ఒక మీనింగ్ కూడా పక్కన తెలుగులో ఇచ్చాను. సో ఇది ఫార్మేషన్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్. సో దీంతో మనకి యాడ్జెక్టివ్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో యాడ్జెక్టివ్ ఇప్పటికీ మీకు యాడ్జెక్టివ్స్ మీద ఒక మంచి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక 80% మీకు వచ్చినట్టు, 90% మీకు వచ్చినట్టే, ఇది ఒక 10% 5% అంటే 95% మీకు వచ్చినట్టే. యాడ్జెక్టివ్ ఐడెంటిఫికేషన్. యాడ్జెక్టివ్ ఐ హావ్ డిఫరెంట్ ఎండింగ్స్. కొన్ని ఎండింగ్స్ ఉంటాయి యాడ్జెక్టివ్స్ కి. సపోజ్ సమ్ యాడ్జెక్టివ్స్ ఎండ్స్ ఇన్ FUL. FUL తో ఒక వర్డ్ కనుక FUL ఎండ్ అయితే దట్ ఇస్ కాల్డ్ యాడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, పెయిన్ఫుల్. ఒక వర్డ్ అనేది some adjectives ends in OES, dangerous, famous, ఈ రెండు adjectives. some adjectives ends with Y, so noisy, dirty. అంటే కొన్ని వర్డ్స్ ఇలాంటి వర్డ్స్ ఎండ్ అయితే అవన్నీ adjectives. less, meaningless, useless. so some adjectives ends with LESS, meaningless, useless. some adjectives ends with AL, national, classical. some adjectives ends with ING, interesting. so some adjectives ends with ED, closed. so ఇక్కడ interesting ED ఇది present participle అంటారు, ఇది participle అంటారు, ఇది పాస్ట్ పార్టిసిపుల్ అని అంటారు. సో ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇందులో ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్. ఏ యాడ్జెక్టివ్? పార్టిసిపుల్ యాడ్జెక్టివ్. అంటే అదొక ప్రెజెంట్ పార్టిసిపుల్, అది యాడ్జెక్టివ్. ఇట్ ఇస్ ఎ బ్రోకెన్ చైర్. సో అందులో బ్రోకెన్ అనేది యాడ్జెక్టివ్, అదొక పాస్ట్ పార్టిసిపుల్. సమ్ యాడ్జెక్టివ్స్ ఎండ్స్ విత్ ABLE. సో కేపబుల్, లవబుల్, ఈ రెండు కూడా యాడ్జెక్టివ్స్. సమ్ యాడ్జెక్టివ్స్ ఎండ్స్ విత్ ISH, స్టైలిష్, foolish. some adjectives ends with IVE, creative, talkative. some adjectives ends with IC, fantastic, energetic. some adjectives ends with IBLE, terrible, visible. some adjectives ends with LY, lively, lovely. lovely, lively. some adjectives ends with SOME, troublesome, quarrelsome. so ఇవి adjectives. ఇవన్నీ ఎండింగ్స్. ఇలాంటి ఒక వర్డ్స్ కనుక ఇలాంటి వాటిని బాగా గుర్తుపెట్టుకోండి, రికగ్నైజ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, రిమైండ్ చేసుకోండి. ఈ యొక్క యాడ్జెక్టివ్స్ కొన్ని వర్డ్స్ కనుక ఇలాంటి వర్డ్స్ తో కనుక ఎండ్ అయితే అది ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఇలాంటి వర్డ్స్ ఎండ్ అయితే అవి పక్కా 100% యాడ్జెక్టివ్స్. ఈ ఒక టెక్నిక్. సో ఇది మీకు బాగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ బాగా నేర్చుకుని మీకు బాగా అర్థమవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ ది యాడ్జెక్టివ్స్. సో టోటల్లీ కంప్లీటెడ్ యాడ్జెక్టివ్స్. హోప్ యూ అండర్స్టాండ్ ది వీడియో. సో ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్. యాడ్జెక్టివ్స్ సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేసాం. సో టోటల్ గా ఒక 13 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మీకు డిస్కస్ చేశాను. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను వినండి. సో ఫస్ట్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఒక నౌన్ గానీ ప్రొనౌన్ గానీ, ఏదో నౌన్ అంటే నౌన్ ని ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తే యాడ్జెక్టివ్ అంతే. ఒక నౌన్ గానీ ప్రొనౌన్ గానీ డిస్క్రైబ్ చేస్తే యాడ్జెక్టివ్. అందులో యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే గుడ్, వెల్. సో ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్ అంటే బ్లాక్, రెడ్, బ్లూ, బ్లాకిష్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్ ఒక లిస్ట్. అన్ని యాడ్జెక్టివ్ లిస్ట్ చెప్తాను, ఎందుకంటే మనకి లిస్ట్ కోసం కంప్లీట్ గా తెలియాలి. ఫస్ట్ ఆ యాడ్జెక్టివ్ చెప్పి దాని ఒక లిస్ట్ నీకు చెప్తాను ప్రెజెంట్ షార్ట్ ఫార్మ్స్ లో. యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. యాడ్జెక్టివ్ సైజ్ అంటే బిగ్, లార్జ్. యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, రాంబస్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. నెక్స్ట్ తర్వాత డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఈచ్, ఐదర్, అనేది ఈ మూడు కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. సో హూస్, విచ్, వాట్, ఈ మూడు కూడా ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. ఎక్స్క్లమేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే వాట్ తో వస్తుంది. సో వాట్ పక్కన వాట్ తోనే ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఓన్, వెరీ, ఈ రెండు కూడా ఎంపటిక్ యాడ్జెక్టివ్స్. సో నెక్స్ట్ వచ్చి యాడ్జెక్టివ్ ఆఫ్ ఎండింగ్స్ ఇప్పుడు ఇచ్చారు, యాడ్జెక్టివ్ ఫార్మేషన్స్ ఇచ్చారు. ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అంటే యాడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్. సో ఇప్పుడు సపోజ్ ఆరిజిన్ అంటే అమెరికా, ప్రాపర్ నౌన్, ఇట్ ఈస్ అమెరికన్ వాచ్, ప్రాపర్ యాడ్జెక్టివ్. సో ఇండియా, ప్రాపర్ నౌన్, ఇట్ ఈస్ అన్ ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ ఇస్ ప్రాపర్ యాడ్జెక్టివ్. అంటే దాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ ఆరిజిన్ కూడా అనొచ్చు. సో ఇది యాడ్జెక్టివ్స్ షార్ట్ ఫామ్ ఎక్స్ప్లెయిన్. ఫుల్ వీడియో నీట్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్.